డాక్టర్ రెడ్డప్ప ఐఎంఏ తిరుపతి కోశాధికారిని. పల్స్ పోలియో గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పల్స్ పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే 28 జూన్ ఆదివారం రోజు జరుగుతుంది. ఆ రోజు మామూలుగా మనం ఈ పల్స్ అప్రోచ్ అంటే ఒక్కసారిగా దేశంలో ఉండే పిల్లలందరికీ కూడా మనం వేసినట్టయితే ఇమ్యూనిటీ, హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇమ్యూనిటీ ఇన్ ఏ కమ్యూనిటీ డెవలప్ అవుతుందని చెప్పి చేస్తాం. ఇప్పుడు మనం యూజువల్గా జనవరి, ఫిబ్రవరిలో వేసేది ఈసారి జూన్లో ఎందుకు వేస్తున్నాము అంటే ఈ మధ్య మీరు అందరూ చూస్తున్నారు, కొన్ని దేశాల మధ్య యుద్ధాలు రావటం, దానివల్ల ప్రజలు అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళటం వల్ల ఈ యొక్క ఇమ్యునైజేషన్ గురించి మన ఈ జబ్బుల గురించి పట్టించుకోవటం లేదు. కాబట్టి దీనివల్ల ఈ యొక్క వైరస్ వ్యాప్తి కొన్ని ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను వంటి దేశాలు మనకు ముప్పుగా ఉన్నాయి కాబట్టి, పక్కన ఉన్నాయి కాబట్టి ఈ దేశాల నుంచి ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉందని మనకు దాదాపు 2011 నుంచి ఈ యొక్క వైరస్ రావట్లేదు. 2014లో మనకు సర్టిఫికెట్ ఇచ్చారు పోలియో ఫ్రీ కంట్రీగా. బట్ స్టిల్ మళ్ళీ వేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్. ఆ కంట్రీస్ నుంచి ఇంకా 5-6 కేసులు ఇప్పుడు కూడా నమోదైనాయి కాబట్టి మనం ఈ యొక్క వైరస్ను మనం వేక తప్పట్లేదు. కాబట్టి ఈ 3 రకాలుగా ఉన్నటువంటి పోలియో టైప్ 2, టైప్ 3 ఎరాడికేట్ చేశాము. టైప్ 1 మాత్రం కొన్ని మన వస్తూ ఉంది. కాబట్టి దీన్ని రూపం ఆపేదానికోసం అని చెప్పేసి మన పల్స్ అప్రోచ్ ద్వారా ఇది చేస్తూ ఉన్నాం. ప్రజల్లో బాగా చైతన్యం తీసుకొచ్చి అవగాహన కల్పించి కార్యక్రమం ప్రతి ఒక్క చైల్డ్కు చేరే విధంగా ప్రతి ఒక్క హాస్పిటల్లోన, బస్టాండ్లోన, రైల్వే స్టేషన్స్లోన ఎక్కడ ర్యాలీలు ఇవి అవగాహన కల్పించి పోలియో డ్రాప్స్ వేసే దానివల్ల ఇది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి బాగా పనిచేసి మనకు పోలియో అనేది ఫ్రీ కంట్రీగానే ఉండిపోయేటట్టుగా చేస్తే బాగుంటుంది. మీ అందరికీ తెలుసు, పోలియో అఫెక్ట్ అయినటువంటి వారిని మనం చూసినామంటే చాలా దుర్భరమైనటువంటి జీవితం. దాన్ని రాకుండా మనం ఈ యొక్క వ్యాధులు నిర్మూలించేదానికి ఈ యొక్క ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేస్తాను. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి మేము కూడా చేయూతనిస్తాము. అలాగే రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్, వాకర్స్ అసోసియేషన్స్, ఎన్జిఓస్, ఫిలాంథ్రోపిస్టులు అందరూ కలిసి ఈ యొక్క వ్యాక్సిన్ ఇచ్చేదానివల్ల మన పిల్లలను మనకు పోలియో బారి నుంచి రాకుండా మన దేశాల నుంచి దూరంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అన్నట్టు.